ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మరొక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశముతో మీ ముందుకు ఈ విధంగా రావడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ఆత్మీయ మేలు మీరు పొందడమే కాకుండా మీకు తెలిసినటువంటి ఆత్మీయులకు మా యొక్క ఛానల్ని ఈ ఆధ్యాత్మిక సందేశాలను పరిచయం చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాల క్షేమాభివృద్ధి కొరకు మరి మేలుకరంగా దీవెనకరంగా ఉంటున్న ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానం చేసుకునబోయేటటువంటి అంశము క్షేమముగా తిరిగి వస్తాననుకున్నవాడు తిరిగి రాలేదు, ఎందుకో తెలుసా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకోకముందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి మరి వాక్యాన్ని ముందుగా మనం వివరంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం ప్రియా దేవుని బిడ్డలారా. తదుపరి ఈ యొక్క అంశానికి సంబంధించిన ఈ అంశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం తెలుసుకుందాం. ఆధ్యాత్మిక సందేశాలుగా ప్రియా దేవుని బిడ్డలారా సుదీర్ఘకాలం మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. అంటే ఈ యొక్క అంశ సందేశము ద్వారా ప్రభు మనతో ఏ విధముగా ఆయన మాట్లాడాలని ఆయన ఉద్దేశించున్నాడు. మరి ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విషయాలన్నీ కూడా ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ధ్యానాల్లో మనం తెలుసుకొనబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అంశానికి సంబంధించినటువంటి వాక్యాన్ని మనం తెలుసుకోకపోతే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశంలో ఉన్నటువంటి మరి ఆ దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు మనకు తెలియపరచబడవు ప్రియా దేవుని బిడ్డలారా. ఇందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సందేశము కూడా మనకి తెలియపరచబడదు. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వచనాలలో ఉన్నటువంటి విషయాలతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి సందర్భానికి సంబంధించినటువంటి విషయాలను కూడా వివరముగా ప్రభు సేవకునిగా నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. కనుక ముందుగా ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన వాక్యాన్ని మరి వివరంగా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయబోతున్నాం. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క విషయాలను మీరు వినాలని, వీక్షించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య మరి వచ్చిన ఆ భాగాన్ని రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనములోంచి మనం చదువుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అక్కడ ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, బందీ గృహములో ఉంచి మేము క్షేమముగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈడని ఆజ్ఞ ఇచ్చెను అని మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్య వచనములో బందీ గృహములో ఉంచబడిన వ్యక్తి మనకు కనబడుచున్నాడు, మేము అనేవారు కూడా కనబడుచున్నారు, ఆజ్ఞ ఇచ్చిన వ్యక్తి కనబడుచున్నాడు, ఆజ్ఞను పొందిన వారు కనబడుచున్నారు. ముందు ప్రియా దేవుని బిడ్డలారా, వీరిని గురించి మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. బందీ గృహములో వేయబడి కష్టమైనటువంటి మరి అన్నము నీళ్లు పెట్టబడిన వానిగా మేకయ అను దేవుని ప్రవక్తను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంతేకాకుండా మేము అనేటటువంటి పదం మనకు కనబడుతుంది. మేము అనగా ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ ఇశ్రాయేలు రాజుల చరిత్రలోనే బహు దుర్మార్గుడైనటువంటి రాజు అయినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఆహాబు మనకు కనబడుచున్నాడు. ఆహాబు అంటే ఆహాబుతో పాటు ఈ యుద్ధానికి బయలుదేరినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ యెహోషాపాతు కూడా మనకి కనబడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క మరి యోధారాజు అయినటువంటి యెహోషాపాతు ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా ఆహాబు వీరిద్దరూ కూడా మరి వియంకులై ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ఏ విధంగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషాపాతు కుమారునికి ఆహాబు కుమార్తెనిచ్చి పెండ్లి చేయడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 18, 19, దినవృత్తాంతాల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే మరి ఆహాబు యొక్క కుమార్తెకు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అంటే ఆహాబు యొక్క
కుమార్తెను యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరాముకు ఇచ్చి వివాహం చేయడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒకరి బిడ్డలను ఒకరికి ఇచ్చి వివాహము చేయటం ద్వారా వీరిద్దరూ కూడా మరి వియంకులయ్యారు. ప్రియా దేవుని బిడ్డలారా, వీరిరువురు కూడా ఏమండి మరి ఒక కుటుంబముగా వారు, ప్రియా దేవుని బిడ్డలారా, ఒక 2 కుటుంబాలు ఒక కుటుంబముగా వారు చేయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అంటే రాజులు ఈ విధముగా మరి వియ్యం అందుటలో ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి యొక్క ఉద్దేశాలు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే యెహోషాపాతు ఉద్దేశం వేరు, ఆహాబు ఉద్దేశం వేరు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. యెహోషాపాతు వివాహాన్ని దేవుని మరి ఆ చిత్తంగా భావించి మరి ఆ ఒక వివాహము చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. వివాహ ఆ కార్యక్రమాల్లో ఆయన ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మరి యెహోషాపాతు యొక్క కుమారుడు వివాహ వయసుకు వచ్చి ఉన్నాడు, తనకి వివాహము చేయాలి అని మరి తనకున్న విశ్వాసం, భక్తి, ఆత్మీయత, ప్రార్థనా జీవితాన్ని బట్టి మరి ప్రార్థన చేసి ఆయన ముందుకు వెళ్ళాడు. ఎంతలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు కుమార్తె ప్రియా దేవుని బిడ్డలారా మరి వారికి మరి ముందుకి ఆ కుటుంబం రావడం, వారి యొక్క కుమార్తెను మరి ఆ బిడ్డ కూడా వివాహ వయసుకు వచ్చింది కనుక మరి ఈ విధముగా వివాహ వయసుకు వచ్చిన ప్రియా దేవుని బిడ్డలారా యెహోరాముకు, అదే విధముగా అతల్యాకు ప్రియా దేవుని బిడ్డలారా వివాహమును ఇరుపక్షాల కుటుంబాలు చేయడం జరిగింది. ఈ విధముగా వారు కుటుంబముగా ఏర్పరచబడ్డారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆహాబు ఐశ్వర్యము పెరగడానికి, అది స్థిరంగా ఉండడానికి, రాజ్యాల బలం పెరగడానికి, తన రాజ్యం ఏమండి విస్తరించడానికి ప్రియా దేవుని బిడ్డలారా, అదే విధముగా పేరు ప్రతిష్టలు ఉన్నవానితో వియ్యము అందితే మరి ఇతని యొక్క పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అని ఆహాబు భావించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే ఆహాబుకి మరి మంచి పేరు ప్రఖ్యాతులు లేవు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ రకమైనటువంటి మంచి పేరు ఆయనకి లేదు. ఆయన బహు దుర్మార్గుడని మరి గుర్తింపును పొందాడు, అలాంటి పేరు పడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు యెహోషాపాతుతో మరి ఆ వియ్యమందుట ద్వారా ఏమండి అతనుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను ఆహాబు పొందడానికి మరి ఉద్దేశించాడు. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆహాబు భార్య మరి వీరిద్దరూ కూడా ఎన్ని దుర్మార్గాలు చేసినా అవి తెలియకుండా ఉంటాయనియు మరి ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ప్రియా దేవుని బిడ్డలారా మరి దైవ వ్యతిరేక ఉద్దేశాలు కలిగి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క ఆహాబు యెజుబేలు వీరేం చేశారంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి యెహోషాపాతుతో వియ్యము అందుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆహాబు యొక్క ఉద్దేశాలు తప్పు అని ఆహాబుకు తెలిసినప్పటికీ కూడా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆహాబు యొక్క బుద్ధి ఎటువంటిదంటే పనికిమాలిన బుద్ధి, మూర్ఖపు బుద్ధి అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆహాబు యెహోషాపాతుతో వియ్యమందుటలో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క ఆహాబు యొక్క ఉద్దేశాలు ఏ విధముగా ఉన్నాయో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషాపాతు అంటే యోధారాజు అయినటువంటి యెహోషాపాతు విషయానికి వచ్చేటప్పుడు యెహోషాపాతు దైవ విధానములో ఈ వివాహ విషయములో ఆహాబుతో వియ్యమందుటలో మరి దేవుని యొక్క చిత్త నెరవేర్పులోనే తను ముందుకు వెళ్ళాడు. ఎందుకంటే తన కుమారుడు వివాహ వయసుకు వచ్చాడు, తన కుమారుని కుటుంబంగా చేయాలనే ఉద్దేశంతో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ విధంగా ఆలోచన చేసి యెహోషాపాతు ముందుకు వెళ్ళాడు. ఆహాబు అలా కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి విధానములో మరి ఈ యొక్క యోధారాజు అయినటువంటి యెహోషాపాతుతో వియ్యమందినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు యెహోషాపాతు దేవుని మీద నమ్మకత్వంతో దేవుని మీద నమ్మకముతో ఈ వివాహ విషయంలో ముందుకెళ్ళాడు. ఆహాబు పైకి భక్తి గలవానిగా ప్రవర్తించుచు తన మోసపూరితమైనటువంటి మాటలకు పదును పెట్టి ప్రియా దేవుని బిడ్డలారా మంచి మాటలతో ప్రియా దేవుని బిడ్డలారా మరి అదే విధముగా మాయ మాటలతో వియ్యమందాడు. ఈ విషయాలు గమనించండి. అంటే మాటల్లో మంచితనాన్ని పండించాడు, లోపల మట్టుగా మోసం అనేది ఆహాబులో దాగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రకమైనటువంటి విధానాలతో
ప్రియా దేవుని బిడ్డారా, ఈ రకమైన స్థితితో ఏమండి యూదా రాజైన యెహోషాపాతుతో వియ్యమందిన వానిగా ఆహాబుని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డారా, విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు ఎందుకు ఇంత వివరంగా మీకు తెలియపరచడం జరిగి ఉన్నదంటే ప్రియా దేవుని బిడ్డారా, మరి కొన్ని ప్రశ్నలు ఈ వర్తమానాలు వింటున్నా, ఈ ఆధ్యాత్మిక సందేశాలు వింటున్నా మనలో కలగొచ్చు. ప్రియా దేవుని బిడ్డారా, మరి ఇంతటి ప్రార్థనాపరుడు, విశ్వాసము కలిగిన వాడు, మంచి క్రియలు కలిగిన వాడు, భక్తిపరుడైనటువంటి మరి దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన యెహోషాపాతు లాంటి వారు ఆహాబుతో వియ్యమందడమేటి అని మనం ఆలోచన చేయొచ్చు. అలాంటి తలంపులు, కొన్ని ప్రశ్నలు మనలో కలగొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే మరి ఈ విషయాలన్నీ వివరంగా మీకు తెలియజేయడం జరిగినది. అంటే యోధారాజు అయినటువంటి యెహోషాపాతు దేవుని మీద ఏమండి నమ్మకం కలిగి ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో, వివాహ వయసుకు వచ్చిన తన కుమారునికి వివాహమును చేయుటలో ఆ ఆలోచనతో ఆయన ముందుకి వెళ్ళి ఉన్నాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఈ విషయాలను ఇంత వివరముగా తెలియపరచుటలో మరి కొన్ని విషయాలు ఏమై ఉన్నవంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆహాబుతో కలిసి యెహోషాపాతు యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు అనడానికి కూడా ఈ విషయాలు తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే ఆ యెహోషాపాతు యొక్క కుమారునికి ఆహాబు యొక్క కుమార్తెనిచ్చి వివాహము చేయటం ద్వారా వారిద్దరూ వియ్యంకులయ్యారు గనుక ఏమండి వారిద్దరి మధ్య ఒక సంధి అనేది ఏర్పరచబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకరికి ఒకరు ఏమండి బంధుత్వపరంగా కూడా సహాయ సహకారాలు అందించుకునే ఆ యొక్క సహాయ సహకారాలు అందించుకునేటటువంటి దానిలో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా యెహోషాపాతు ఆహాబుతో యుద్ధానికి బయలుదేరినట్లు మనం చూస్తుంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మరికొన్ని విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ఒక దుర్మార్గుడి ఏమండి మరి కుటుంబముతో ఒక మంచి క్రియలు కలిగిన కుటుంబము ఏమండి మరి వియ్యమందినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాన్ని గమనించండి. ఈ మంచి కుటుంబం ఎవరు అంటే యెహోషాపాతు కుటుంబం. ఈ విషయాన్ని గమనించండి. ఒక మరి భక్తిహీనునితో ఒక భక్తి గలవాడు ఏమండి వియ్యమందాడు. ఆ భక్తి గలవాడు యెహోషాపాతు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆ భక్తిహీనుడు ఇశ్రాయేలు రాజైన ఆహాబు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా దినవృత్తాంతాల 2వ గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 3 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఒక మంచి సాక్ష్యము లేని వానితో మంచి సాక్ష్యాన్ని దేవునిచే పొందినవాడు వియ్యమందాడు. ఏమండి అతడే యెహోషాపాతుగా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషాపాతు లక్ష్యము వేరు, ఆహాబు లక్ష్యము వేరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆహాబుది చెడ్డ లక్ష్యం, యెహోషాపాతుది దైవ లక్ష్యం. ఈ విషయాన్ని గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు దినవృత్తాంతాల 2వ గ్రంథం 17వ అధ్యాయం 1 నుండి 19 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషాపాతు పనులు వేరు, ఆహాబు పనులు వేరు. యెహోషాపాతు విశ్వాసం ఏమండి మరి నిజదేవుడైనటువంటి ఏమండి యెహోవా అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఆహాబు విశ్వాసం ప్రియా దేవుని బిడ్డలారా మరి తన భార్య అయినటువంటి యెజబెలు ద్వారా తీసుకుని రాబడినటువంటి ఫెనికే మతమునకు సంబంధించినటువంటి సీదోనీయుల ఏమండి దేవతయగు బయలు, అదేవిధముగా అస్తారోతు అయ్యున్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 31, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 5 నుండి 33 వరకు, రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 13 నుండి 14 వరకు, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆహాబు ప్రియా దేవుని బిడ్డలారా మరి భూ కబజాదారిగా మరి ఉంటుండగా ప్రియా దేవుని బిడ్డలారా యెహోషాపాతు మంచి సంస్కరణకర్తగా మన యెహోషాపాతుని మనం చూస్తాం. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 41 నుండి 50 వరకు, అదేవిధంగా దినవృత్తాంతాల 2వ గ్రంథం 17వ అధ్యాయం 5 నుండి 6 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆహాబు దేవుని ప్రజలను దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు ప్రియా దేవుని బిడ్డలారా దూరము చేయగా, యెహోషాపాతు దేవుని యొక్క ధర్మశాస్త్రమును నేర్పించిన వానిగా మనం చూస్తుంటాం. దేవుని ధర్మశాస్త్రమునకు ఏమండి విలువను ఇచ్చిన వానిగా
ఏమండి దేవుని యొక్క ధర్మశాస్త్రమును దేవుని ప్రజలు ఏమండి మరి నేర్చుకునేటట్లు మరి వారిని నడిపించడమే కాకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రానికి దగ్గరగా ఏమండి దేవుని ప్రజలను ఏమండి నడిపించిన వానిగా, దగ్గర చేసిన వానిగా యోధారాజు అయినటువంటి యెహోషాపాతును మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు దినవృత్తాంతాల 2వ గ్రంథం 17వ అధ్యాయము 7, 9, 10 వచనాల్లో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషాపాతును బట్టి దేవుని భయం చుట్టూ పట్లనున్న రాజ్యముల వారికి కలుగగా దినవృత్తాంతాల 2వ గ్రంథం 17వ అధ్యాయం 10, 11లో మనం చూస్తుంటాం. ఆహాబును బట్టి దేవుని భయము దేవుని ప్రజలలోనే పూర్తిగా పోయింది అని మనం తప్పక తెలుసుకోవాలి. యెహోషాపాతు కలహములు మాన్పించి సమాధాన కారకుడిగా ఉండగా ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 1 ద్వారా, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 44 ద్వారా, దినవృత్తాంతాల 2వ గ్రంథం 17వ అధ్యాయం 9, 10 ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆహాబు యెజెబెలు దేవుని ప్రవక్తల మరణాలకును నీతిమంతుని మరణమునకు ఏమండి కారకులై ఉండిరి. ఈ విషయాన్ని గమనించండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం, రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషాపాతు ఏమండి మరి వేరు విశ్వాసాలను వాటి బలిపీఠాలను తొలగించగా ప్రియా దేవుని బిడ్డలారా, వాటిని లేకుండా తీసివేయగా ఆహాబు వాటిని భార్యను సంతోషపరచుటకు కట్టిన వానిగా ఏమండి నిలబెట్టిన వానిగా ఏమండి ఆహాబును మనం చూడగలం. ఈ విషయాలు దినవృత్తాంతాల 2వ గ్రంథం 17వ అధ్యాయం 5, 6 వచనాల ద్వారాను, అదేవిధంగా రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29, 34 ద్వారా మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. ప్రియులారా, అంతేకాదు దేవుడు యెహోషాపాతుతో తన ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 8 ద్వారా, రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 11, 20లో మనం చూస్తుంటాం. అంటే యెహోషాపాతు ఏమండి యెహోవా దేవుని ఏమండి ప్రవక్తల దగ్గర విచారణ చేయు స్థితి గలవాడై ఏమండి ఉండినట్లు మనం చూడగలం. అయితే ఆహాబుతో దేవుడు మాట్లాడటకు ఇష్టపడేవాడు కాదు. ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ మాట్లాడిన ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడక దేవుని మాట మీద తిరగబడేవాడు ఏమండి మరి దేవుని యొక్క మాటను చెప్పినటువంటి దేవుని ప్రవక్తని శిక్షించేటటువంటి స్థితికి ఏమండి దిగజారిపోయేటటువంటి వానిగా ఏమండి శిక్షించే స్థితికి మరి ముందుకు వెళ్ళేవాడిగా ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబును మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా ఏమండి మరి నిజ ప్రవక్తలను ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా దేవుని నిజమైనటువంటి ప్రవక్తలను ద్వేషించేవాడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషాపాతు జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఏమండి ఉంది, పూర్తిగా స్థానం ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు జీవితంలో ప్రథమ స్థానం లేదు, సగం స్థానం కూడా లేదు ప్రియా దేవుని బిడ్డలారా. అసలు ఏమండి యెహోవా దేవునికి స్థానమే లేదు ఇశ్రాయేలు రాజైన ఆహాబులో ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు యెహోషాపాతు మీద దేవుని కృప మెండుగా ఉండగా ఆహాబు మీద దేవుని కోపం మహోగ్రత వలె రగులుచున్నటువంటి ఏమండి దినాలు ఆ సందర్భాలై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ఆహాబు మరణము ముందుగానే ప్రియా దేవుని బిడ్డలారా ఆహాబునకు దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా ఏమండి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. యెహోషాపాతు మరణం దేవుని చిత్తానుసారమైనటువంటి మరణముగా మనం చూస్తూ ఉంటాం. యెహోషాపాతుకి దేవుడు అతి సమీపముగా ఉన్నాడు, ఆహాబుకి దేవుడు బహుదూరంగా ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇలాంటి వానితో ఏమండి మరి మందినట్లు ప్రియా దేవుని బిడ్డలారా యెహోషాపాతుని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంత వివరముగా ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియపరచడం జరిగినదంటే ప్రియా దేవుని బిడ్డలారా, యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు మరి ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి స్థితిగతులు కలిగిన వానితో ఏమండి దేవునికి ఎంత దూరముగా ఏమండి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, మరి అలా ఈ పరిస్థితులన్నిటి బట్టి మనకు తెలియపరచబడుతుంది. అలాంటి వానితో ఏమండి యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు ఏమండి మందినట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఆహాబు యెహోషాపాతుని కూడా
తనతో యుద్ధానికి తీసుకుని వెళ్ళాడు. ఎందుకు తీసుకుని వెళ్ళాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో కూడా మరి యొక్క కారణం ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. ఏంటి ఆ కారణం అంటే, మరి ఆ యుద్ధములో మరి ఆ యెహోషాపాతుని మరణానికి అప్పగించేటటువంటి ఒక కుట్ర అనేది ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆహాబు చేటును మనం చూస్తూ ఉంటాం. అంటే శత్రువు చేతిలో మరి తాను మరి మరణించకుండా మరి యెహోషాపాతుని మరి మరణానికి అప్పగించేటటువంటి ప్రయత్నం చేసి మరణం నుండి తాను తప్పించుకుందామనే ఒక పెద్ద ప్లాను మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పెద్ద ప్లాను ఆహాబు వేసినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఆ మూలవాక్య వచనములో మేము అనేటటువంటి ఆ పదాన్ని మరి అక్కడ మనం చూస్తుంటాం ఆహాబు వాడినట్లు మనం చూస్తుంటాం. మేము అనగా ఆహాబు యెహోషాపాతులు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఆజ్ఞను ఇచ్చినవాడు దుర్మార్గుడైన ఆహాబు రాజే. ఈ విషయాన్ని గమనించండి. ఆ ఆజ్ఞను పొంది అమలుపరిచిన వారు పట్టణపు అధికారి అయినటువంటి ఆమోను కుమారుడైనటువంటి యోవాషులుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులార విషయాలు గమనించండి. అంటే పట్టణపు అధికారి అయిన ఆమోను, అదేవిధముగా రాజకుమారుడైన యోవాషులుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఎవరంటే వీరు ప్రియా దేవుని బిడ్డలారా, ఆహాబు రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞను పొంది ఆ ఆజ్ఞ ప్రకారంగా మీకాయా ప్రవక్తను వారు ఏం చేశారంటే ఒక బందీ గృహములో మరి ఆ ఒక బంధించి కష్టమైనటువంటి ఆహారము, కష్టమైన నీళ్లు ఇచ్చేటటువంటి ఈ పనికి నిర్ణయించబడిన వారిగా ఈ యొక్క ఆమోనును అదేవిధముగా యోవాషులను మనం చూడగలం. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 26లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ముందుగానే మరి నేను ఈ యొక్క మూలవాక్యాన్ని రాజుల మొదటి గ్రంథం ప్రియా దేవుని బిడ్డలారా 22వ అధ్యాయం 27 నుండి చదివి వినిపించినటువంటి సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ మూలవాక్య వచనంలో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకుందామని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అదేవిధముగా ఈ అంశానికి సంబంధించినటువంటి మరి ఈ మూలవాక్య వచనంతో పాటు ఈ యొక్క అంశానికి సంబంధించిన సందర్భ విషయాలు కూడా నేను మీకు తెలియజేస్తానని చెప్పడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ముందుగా మీకు తెలియపరిచినటువంటి విషయాలు రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 27వ ఆ వచనములో ఉన్న మనం చదువుకున్నటువంటి మూలవాక్య వచనములో ఉన్నటువంటి ఆ విషయాల యొక్క వివరణ ఎప్పటి వరకు మీకు తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుతో ఎందుకు మరి ప్రియా దేవుని బిడ్డలారా సిరియనుల మీదకి యుద్ధానికి ఆయన బయలుదేరి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా దానికి సంబంధించిన కారణాలను మీకు తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధముగా ప్రతి విషయాన్ని వివరంగా మనం తెలుసుకోకపోతే ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ విషయాలు మనకు అర్థము కావు. ఆత్మీయ విషయాలను వివరించినప్పుడు కూడా మరి ఆ ఒక ఆత్మీయ విషయాలు మీరు అర్థము చేసుకోలేరు. కనుకనే ముందు వాక్యానికి సంబంధించిన విషయాలు మీకు తెలియపరిచి అప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలు మీకు తెలియపరిచేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక విషయాలను మీరు వాక్యాన్ని బట్టి అంగీకరించగలరు, మరి వాక్యాన్ని బట్టి తెలుసుకోగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో మరి యొక్క మన అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య ఆ ఒక వచనం రాయబడినటువంటి రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయములోని మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆ విషయాలు మనం తెలుసుకోకపోతే ప్రియా దేవుని బిడ్డలారా మరి మన అంశానికి సంబంధించినటువంటి విషయాలు మనకు తెలియపరచబడవు. ఎందుకు మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు ప్రియా దేవుని బిడ్డలారా మరి మీకాయా ప్రవక్తను నిజదేవుని మరి ప్రవక్తగా ఉన్నటువంటి యెహోవా దేవుని మరి ప్రవక్తగా ఉన్నటువంటి మీకాయా ప్రవక్తను మరి ఆ ఒక బందీ గృహంలో బంధించి కష్టమైన ఆహారము, కష్టమైన నీళ్లు ఆయనకి పెట్టండి అని ఆజ్ఞ మరి ఇచ్చి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనకు తెలియపరచబడాలంటే రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో జరిగిన విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. రండి, ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. దేవుడు మా ఈ ఛానల్ ద్వారా మీకు ఒక మంచి అవకాశాన్ని, మంచి భాగ్యాన్ని ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే గొప్ప భాగ్యం. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను వివరించి మీకు తెలియపరుస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీరు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలోని కొన్ని విషయాలను మనం ముందుగా పరిశీలించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 1లో మనం చూసినట్లయితే సిరియనులకును ఇశ్రాయేలు వారికిని 3 సంవత్సరములు
యుద్ధములు లేనట్లు మనం చూడగలం. అయితే యుద్ధానికి కాలు దువ్విన వానిగా భూకవజదారి అయినటువంటి ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబుని మనం చూడగలం. వీడు భూదాహం గల రాజు, అంతేకాకుండా ఉన్నదానితో సంతృప్తి పడని రాజు. ప్రియా దేవుని బిడ్డలారా, వీడు గొడవల రాజు, సమాధానంగా ఉండే రాజు వీడు కాదు. ఎవరంటే ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించాడు. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 2-4 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, వీడు యుద్ధానికి కాలు దువ్వడానికి మరొక కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి, యోధారాజు అయినటువంటి యెహోషాపాతు మరి ఈ యొక్క ఆహాబుకి వియంకుడు అయ్యాడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెహోషాపాతు యొక్క సపోర్టు ఆహాబుకి మరి ఉంటుందని ప్రియా దేవుని బిడ్డలారా మరి తలంచి ప్రియా దేవుని బిడ్డలారా మరి యుద్ధానికి మరి ప్రియా దేవుని బిడ్డలారా కాలు దువ్విన వానిగా ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబును మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషాపాతు ఈ యొక్క మరి రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో ఆ ఒక విషయాలలో ప్రియా దేవుని బిడ్డలారా యెహోషాపాతు ఏమంటాడంటే, యుద్ధానికి వెళ్ళకముందు యెహోవా దేవుని ప్రవక్త దగ్గర విచారణ చేసి యుద్ధానికి మనం వెళ్దామని ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుతో అంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు యోధా రాజు అయినటువంటి యెహోషాపాతుతో ఏమంటాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, దాదాపు 400 మంది ప్రవక్తలు నా దగ్గర ఉన్నారు, వారిని పిలిపించి యుద్ధానికి వెళ్ళాలో లేదో, వెళితే జయము కలుగుతాదో లేదో అని వారిని మరి అడుగుటను మనం చూస్తూ ఉంటాం. అయితే వారేమంటారంటే, రాజా యుద్ధానికి వెళ్ళండి, దేవుడు దానిని మీకు అప్పగించి విజయం ఇస్తాడని ప్రియా దేవుని బిడ్డలారా వారు చెప్పుటను మనం చూడగలం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 5-7 వచనాల్లో మనం చూస్తుంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వీరు రాజునకు అనుకూలముగా ప్రవచించు ప్రవక్తలు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లు ప్రవచించే ప్రవక్తలు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, అసలు దేవునికిని ఈ యొక్క ప్రవక్తలకి సంబంధము లేని ప్రవక్తలుగా ఈ ప్రవక్తలను మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క ప్రవక్తలు మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబును సంతోషపరిచే ప్రవక్తలై ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోషాపాతుకి ఈ ప్రవక్తలు చెప్పినటువంటి మాటల మీద నమ్మకం కలుగలేదు. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా దేవుని నిజమైనటువంటి ప్రవక్తను గూర్చి అక్కడ ఏమండి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబును యెహోషాపాతు అడుగుటను మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ఆహాబు ఇమ్లా కుమారుడైనటువంటి మీకాను గూర్చి చెప్పుటను మనం చూస్తుంటాం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆహాబు మీకయా ప్రవక్తను గూర్చి ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా యెహోషాపాతుకి చెప్పడమైతే ఏమండి చెప్పాడు కానీ ప్రియా దేవుని బిడ్డలారా మీకయా అనేటటువంటి ప్రవక్తను గూర్చి మంచి చెప్పక యెహోషాపాతుతో చెడు చెప్పుచు ప్రియా దేవుని బిడ్డలారా అతని మీద నాకు ద్వేషం కలదని యెహోషాపాతుతో ప్రియా దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు చెప్పుటను మనం చూడగలం. ఈ విషయం ప్రియా దేవుని బిడ్డలారా రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యెహోషాపాతు అంటాడు ఆహాబుతో, నీవు అలా అనొద్దు అని చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు మీకయా ప్రవక్తను గురించి ఏమండి మరి అతడంటే నాకు ద్వేషము అనేటటువంటి మాటను యోధా రాజు అయినటువంటి యెహోషాపాతు దగ్గర వాడినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఇగో దేవుని ప్రవక్తను నీవు అలా అనొద్దని యెహోషాపాతు ఏమండి ఆహాబుతో అనుటను మనం చూస్తుంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 400 మంది అబద్ధ ప్రవక్తలతో పాటు ఇంకొకడు ఆ సమయంలో బయలుదేరాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వాడే కెనయా. ఏమండి మరి కెనయా ఆ కుమారుడైనటువంటి సిద్కియాగా మనం చూస్తూ ఉంటాం. అంటే కెనయానా కుమారుడైనటువంటి సిద్కియాగా మనం చూస్తుంటాం. వీడొక అబద్ధ ప్రవక్త. వీనిని ప్రియా దేవుని బిడ్డలారా ఎదిరించిన వానిగా ఏమండి మీకయా ప్రవక్తను మనం చూడగలం. ఏమండి మరి అబద్ధ ప్రవక్త అయినటువంటి ఈ సిద్కియాను ఎదిరించిన వానిగా మీకయా ప్రవక్తని కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ సిద్కియా అనేటటువంటి ఈ అబద్ధ ప్రవక్త వీడేమంటూ ఉంటాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని ఏమండి ఈ అబద్ధ ప్రవక్త అయినటువంటి సిద్కియా చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ఇక వీరు ఆహాబు ఎదుట ఒకటే పాట పాడుతూ ప్రియా దేవుని బిడ్డలారా అంటే ఒకటే పాట వారు పాడుతూ ఉన్నారు. రాజు నీవు యుద్ధానికి మరి నిరభ్యంతరముగా వెళ్ళవచ్చు, జయము నీదే జయము నీదే అనేటటువంటి పాటను పాడడం ఒక పనిగా
ప్రియా దేవుని బిడ్డలారా ఈ అబద్ధ ప్రవక్తలు పెట్టుకున్నారు. వారితో పాటు కలిసి మరొక అబద్ధ ప్రవక్త కలిశాడు, వాడే సిద్కియా అని మనం చూస్తుంటాం. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 6 నుండి 11 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ 400 మంది ఏమండి మరి ఈ యొక్క సిద్కియా ఆహాబు రాజుని సంతోష పెట్టేటటువంటి ప్రవక్తలై ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. కారణం ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆహాబు యొక్క మరణం ఏమండి మరి ఆ మరణ విషయమై ఏలియా ప్రవక్త ద్వారా ముందుగా దేవుడు ప్రకటించినది ఇప్పుడు నెరవేర్పు జరగబోతుంది గనుక, అంటే ఆ సందర్భంలో అంటే ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు సిరియన్ల మీదకి యుద్ధానికి బయలుదేరిన సందర్భంలో అది నెరవేర్పు జరగబోతుంది గనుక ఆహాబు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తల నోట ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ అబద్ధమాడు ఆత్మను ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఒక ఆత్మగా దేవుడే అక్కడ ఉంచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే అబద్ధమాడు ఒక ఆత్మను పంపినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 17 నుండి 29 వరకు, అదేవిధముగా రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 20-24 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అదేవిధంగా రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 23లో మీకాయా చెప్పుచున్నాడు, యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను మరి ఉంచి ఉన్నాడని మరి అక్కడ చెప్పినని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అంటే మీకాయా ప్రవక్త ఏమండి దేవుడు ఏది చెప్పమన్నాడో అదే ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుకు చెబుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే మీకాయా ప్రవక్త ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు చెప్పమనేదే చెప్పాడు. దాని విషయమై ద్వేషానికి గురయ్యాడు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు చంప మీద కొట్టబడ్డాడు, బందీగృహములో వేయబడ్డాడు, కష్టమైనటువంటి ఆహారము నీళ్లు పెట్టబడ్డాయి ప్రియా దేవుని బిడ్డలారా. అయినా మీకాయా ప్రవక్త దేవుడు చెప్పమనేది చెప్పక మానలేదు. ప్రియా దేవుని బిడ్డలారా నీవు యుద్ధానికి వెళతావు, తిరిగి రానే రావని ఏమండి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబుకి ప్రియా దేవుని బిడ్డలారా చెప్పుటను మనం చూడగలం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 16 నుండి 24 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యుద్ధానికి వెళ్తావు ఓడిపోతావు, యుద్ధానికి వెళ్తావు మరి తిరిగి క్షేమముగా రావు అనేటటువంటి దేవుని మాటగా చెప్పిన వానిగా మీకాయా ప్రవక్తను చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా ఇంతకీ దేవుడు చెప్పమనేది ప్రియా దేవుని బిడ్డలారా యథార్థంగా చెప్పినటువంటి మరి ప్రవక్తగా మీకాయా ప్రవక్తని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని విషయమై యథార్థముగా ఏమండి మరి ఆ చెప్పినటువంటి ఆ ప్రవక్త విషయమై ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు అన్యాయముగా ప్రవర్తించిన వానిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఇంతకీ దేవుడు చెప్పమనేది ప్రియా దేవుని బిడ్డలారా యథార్థముగా చెప్పినటువంటి మీకాయా ప్రవక్త ఎలా ఉన్నాడు? నిజదేవుని ప్రవక్త విషయమై యథార్థముగా ప్రియా దేవుని బిడ్డలారా ఆ చెప్పినటువంటి మీకాయా ప్రవక్త విషయమై అన్యాయముగా ప్రవర్తించినటువంటి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు పరిస్థితి ఏమై ఉందో ప్రియా దేవుని బిడ్డలారా మనం వచ్చే వారం మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాదు మరి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ విషయాలకు సంబంధించిన అనేకమైనటువంటి ఆత్మీయ విషయాలు కూడా వచ్చే వారం మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను మరి తెలుసుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మరి వచ్చే వారం చెప్పబోయే ఆ ఒక ఆధ్యాత్మిక సందేశాలు మీరు తెలుసుకున్నట్టు ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మరి మీ ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి ఇష్టము కాని మరి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో దేవుడు మీకు తెలియపరుస్తూ దేవుడు ఏ రకమైన ఆత్మీయతను కోరుతున్నాడో ఆ ఆత్మీయతలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించి ఆయన పరిపూర్ణమైన దీవెనలు మీకు దయచేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా గనుక ఈ అంశానికి సంబంధించినటువంటి ఆత్మీయ విషయాలు వచ్చేవారం మనం బహువివరముగా మనం తెలుసుకోబోతున్నాం. దేవుడు ఏ ఏ విషయాల ద్వారా మనతో మాట్లాడబోతున్నాడో ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడి ఆధ్యాత్మిక సందేశాలను వినడానికి మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా సమయంలో ఇంతటితో ఈ వారానికి విషయాలను నేను ముగిస్తున్నాను. రండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్య నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా ఇగో నీవు ఇచ్చిన ఈ సందేశాలను ప్రార్థనాపూర్వకముగా అయా ఇగో మరి సిద్ధపరిచి ప్రభా ఇగో నాయనా మరి నీ ప్రజల ఎదుటకు నీ నామంలో మా ఈ ఛానళ్ళ ద్వారా తీసుకుని వెళ్తూ ఉంటుండగా వింటున్నటువంటి నీ బిడ్డలు పూర్తిగా ఈ యొక్క అంశ సందేశాలను వీక్షిస్తూ తద్వారా కలిగేటటువంటి మీ దీవులను పొందుకునే ఆత్మీయతలోనికి అయా వారిని మీరు నడిపించమని
దేవా ఇగోనైనా ఈ సందేశాల ద్వారా, ఈ సందేశాలను వినుట ద్వారా వారి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధితో పాటు గొప్ప ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించి వాక్యానుసారమైన ఆత్మీయతలో వారిని స్థిరపరిచి బలపరిచి నడిపించి తద్వారా కలిగే నిత్యని దీవెనలు వారికి మీరు అనుగ్రహించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని వర్తమానాన్ని విన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు, స్థానిక సంఘ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. ఆ అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను ఊరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.